టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశికి మనకి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే, ఈ మేషంలో రవి 14వ తేదీ వరకు ఉండడం జరుగుతుంది ఈ యొక్క మే నెలలో. అలాగే 6వ తేదీన బుధుడు మరి మేషరాశి ప్రవేశం. మిగతావన్నీ కూడా సేమ్ అన్నమాట. కాబట్టి ఈ యొక్క వ్యయస్థితిగతుడైనటువంటి రాహువు మీనరాశి నుంచి మార్చి 29వ తేదీ దాటిన తర్వాత ఈ కుంభరాశిలోకి, అలాగే కన్య నుంచి సింహంలోకి కేతువు మారుతాడు. కాబట్టి మేషరాశి వారికి వ్యాపారాలలో బ్రహ్మాండంగా ఉంటుంది. హోటల్ వ్యాపారాలు, ఆ తర్వాత బట్టల వ్యాపారాలు, ఇక ఒక్క సాఫ్ట్వేర్ రంగం తప్ప మిగతా అన్ని రంగాల వ్యాపారాలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అలాగే ఈ మనశ్శాంతి లోపము అనేటటువంటిది మనకి ఈ వారం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము డిప్రెషన్లకు తీసుకెళ్ళేటటువంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా మనం ఉంటే సరిపోతుంది. అలాగే ఈ యొక్క శత్రువులపై ఆధిపత్యము, ఫారిన్ సంబంధమైనటువంటి వస్తువులతో వ్యాపారాలు, ఫారిన్ జమ్స్, కాస్మెటిక్స్, ఫార్మా వ్యాపారాలు, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అలాగే ఈ కుజుడు మరి కర్కాటక రాశిలో మనకి ఉండడం వల్ల ఈ మేషరాశి వారందరికీ కూడా వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా రేట్లు ఎక్కువగా పెరగకపోవడము, వీళ్ళు పెంచుతున్నటువంటి పెంపుడు కుక్కలు కూడా చనిపోవడము, ఇలాంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క మన కుటుంబంలో ఏదో ఒక విధమైనటువంటి అగ్ని ప్రమాదం జరగడము, లేకపోతే ఈ ఎండాకాలం కాబట్టి ఎండ వడదెబ్బ తగిలి మరి కుటుంబ పెద్దలు పడిపోవడము, ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు బయటకు వెళ్లకుండా మీ ఆరోగ్యాలని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. అదేవిధంగా ఈ యొక్క రాశివారికి, మేషరాశి వారికి వ్యయస్థితిగతుడైనటువంటి శని, శుక్రుడు, ఈ గ్రహాల వలన మనకి రాహువు కూడా ఉన్నాడు. మరి వీటి వల్ల చక్కగా ఒక తిరుగుతూ ఉండేటటువంటి ఉద్యోగాలు, అంటే మార్కెటింగ్ ఫీల్డు, ఇలాంటి వాళ్ళు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలా. అలాగే ఏలినాటి శని జరుగుతుంది ఇప్పుడు మేషరాశి వారికి. ఈ ఏలినాటి శని ప్రభావం వలన కొన్ని శుభకార్యాలు వీళ్ళకి జరుగుతూ ఉంటాయి, కానీ మనస్సు మాత్రం నిర్వీర్యంగా ఉంటుంది, నిరాశగా. ఇక పరిహారాలు ఏమైనా చేసుకోవాలంటే మనకి రాహు ఉన్నాడు కాబట్టి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి పేద బ్రాహ్మణులకి, మనకి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.